నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనబడెను. హల్లెలూయా. తేరి చూసినప్పుడు మాత్రమే దేవుడు చూపించే విషయంలో చూస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో ఈ తేరి చూసే అనుభవంలో కన్నులు ఎలా ఉండాలి అని మనం కొన్ని విషయాలను చూసుకొని వచ్చాం కదా. మనల్ని దేవుడు గనక వెలిగించకపోతే మనం చూడలేము. దేవుడు చూడవలసిన దాని మీద ఆయన ఫోకస్ లైట్ వేయకపోతే కూడా మనం చూడలేం. ఇప్పుడు మన పరిస్థితి ఎటువంటిది అంటే, ఒక రూమ్ లోకి వెళ్ళగానే లైట్ ఉంటే అన్ని కనిపిస్తాయి, కానీ చీకటిగా ఉందనుకోండి ఏమీ కనపడవు. ప్రస్తుతం మన జర్నీ ఎటువంటిదంటే, అలా చీకటి కలిగిన ఒక రూమ్ లోకి లాగా, అంటే లోకంలో మొత్తం చీకటిగానే ఉంటే, లోపలికి వెళ్ళి ఒక రూమ్ లో సెల్ఫ్ గా మనలోనే లైట్ ఉంటే, అది ఆ లైట్ లో ఇక చూడటం ఎలా సాధ్యమవుతుందో అలా ప్రస్తుతం ఒక్కొక్కరి యొక్క ప్రయాణం ఉంది. లోకమంతా చీకటిమయమై చీకటి కార్యాలతో దినాలకు తక్కువ లేకుండా, సుధమ గుమర దినాలకు తక్కువ లేకుండా పాపం పెరిగిపోతున్న ఈ లోకంలో, ఈ చీకటి కలిగిన ఈ లోకంలో ఒక్కొక్కరు వెలుగై మారాలి. ఎలా వెలుగై మారాలి? వాక్యంతో నింపబడి దాని ఉపదేశంలోను ఆయన వెలుగులోను జీవపు వెలుగు కలిగిన వారమై మారాలి. అలా వెలిగించిన మీదట దేవుడు దీపస్తంభం మీద పెడుతున్న సమయం తేరి చూడడం సాధ్యం. ఆమేనని చెప్పండి. అలా తేరి చూస్తున్న అనుభవంలో ప్రభు చూపిస్తున్న విషయాలు కనిపిస్తున్నాయి. అదే చూడండి 2వ అధ్యాయం 1వ వచనంలో, నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. ఏమిటి కొలనూలు అంటే? కొలత వేసే నూలు. నూలు అంటే దారం. కొలత వేసే దారం తన చేతిలో ఉందట. నీవెక్కడికి పోగుచున్నావని నేను అతన్ని అడగగా అతడు చెప్తున్నాడట, అంటే కొలనూలు చేతిలో ఉన్న అతను చెప్తూ ఉన్నాడు ఏమనంటే, యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడపోచున్నానెను. ఏంటంటండి? ఏమి చూడడానికి వెళ్తున్నానంట చెప్పాలి. యెరూషలేము యొక్క వెడల్పును పొడవును ఎంతైనా కొలిచి చూడడానికి వెళ్తున్నాడు. చూడడానికి వెళ్తున్నాడట.
ఇక్కడ విషయం చూడండి. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చును. ఈ పంపబడిన దూత అంటే ఎవరు? ఈయన చేతిలో ఉన్నది కొలనీలు చేత్తో పట్టుకున్న ఒక దూతకి ఎదురుగుండా ఇంకొక దూత వచ్చారట. ఆ రెండవ దూత 4వ వచనం, పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానంగా ఉండునని ఈ యవ్వనునికి తెలియచేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఏంటి? యెరూషలేం కదా, మంచిగా ప్రాకారంలో ఉండి కొలవడానికి అవుతుందేమో అనుకుంటాడు. ఈ వ్యక్తికి చెప్పండి. ఏమని చెప్పాలట? కొలత వేయడానికి వెళ్ళిన ఆ దూత చెప్పాలట. ఏమని? విస్తారమైన అభివృద్ధి అక్కడ ఉంది. మనుషులు పశువులు విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానంగా, ఏది? యెరూషలేం మైదానంగా ఉంటదని యవనస్తుడికి తెలియచేయమని చెప్తున్నారు. ఇంతకీ ఇలా ఎక్కువ మంది అయిపోయి ప్రాకారాలు లేనంతగా, ప్రాకారం అంటే ఏంటండి? చుట్టూ ఒక బౌండరీ వాల్స్. చెప్పండి ఏంటి? బౌండరీ వాల్స్. బౌండరీ వాల్స్ అసలు ఎందుకు ఉంటాయి చెప్పండి? రక్షణ. హల్లెలూయా. బయట నుంచి ఒకడు లోపలికి రావాలంటే, అటాక్ చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఈ బౌండరీ వాల్ దాటి రావాలి. సేమ్ లోపల నుంచి ఒక వ్యక్తి తప్పిపోవాలన్నా, బయటికి వెళ్ళిపోవాలన్నా మళ్ళీ ఇదే బౌండరీ వాల్ దాటి వెళ్ళాలి. సో బౌండరీ వాల్ అనేది ఒక పెద్ద రక్షణగా ఉంది. అట్నుంచి శత్రువు రాకుండా, ఇట్నుంచి తప్పిపోకుండా. విషయం ఏంటంటే అటువంటి బౌండరీ వాల్ లేదట. ప్రాకారములు లేని మైదానం అంటే పశువుల్ని చూసినప్పుడు దొంగకి కన్ను పడుతుందా లేదా? ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరిని మింగుదునా అన్న ఫీలింగ్ తో ఉంటాడు. రెండవది, దొంగ దేనికి వస్తాడు? దోచుకోవడానికి, దొంగతనం చేయడానికి, నాశనం, హత్య చేయడానికి వస్తాడు. ఇప్పుడు 5వ వచనం చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. విషయం ఏంటో తెలుసా? మైదానమే కదా, ఎవరు లేరు కదా. ఆహా, భలే దొరికింది ఈ జనం, ఈ సమూహం, ఈ పశువుల గుంపు అనుకొని వచ్చి టచ్ చేశాక అర్థమవుతుంది, ఇదేంటి ప్రాకారమే కనపడలేదు, అగ్ని ఉందేంటి అని.
ఆ ఫైర్ వాల్ దాటి శత్రువు లోపలికి రాలేనప్పుడు అర్థమవుతుంది ఇక్కడ యెహోవా ఉన్నారని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అపవాది అయిన వాడికి ఎప్పుడు మొదటి నుంచి కూడా ఒకటే బుద్ధి, ఒకటే స్టైల్. వాడి బుద్ధి ప్రకారమే, వాడి బుద్ధిని అనుసరించే లేదా వాడి బుద్ధిహీనతను అనుసరించే వాడు పనిచేస్తూ ఉంటాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి అండి. అక్కడ యోబుని చూసావా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆ కాన్వర్సేషన్ చదువుదాం రండి. ఉమ్, 9వ వచనం చదవండి దయచేసి. 9, 10 వచనాలు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9, 10 వచనాలు. ఆ, భూమి వాడు భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుగా, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగుగా, అపవాది, యోబు ఎరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించి ఉండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఓ హల్లెలూయా. కమాన్, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, యథార్థవంతుడుగా ఉన్న ఒక వ్యక్తి గురించి ప్రభు అడుగుతున్నారు. నువ్వు చూసావా, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడును లేడు అని భూమి మీద చెప్పట్లా, పరలోకంలో చెప్తున్నారు, సభా పర్వతం మీద చెప్తున్నారు. పలుకుతున్న ఆ మాటని బట్టి అపవాది వెంటనే అంటున్నాడు, ఊరికనే ఏమైనా దేవుని యందు భయభక్తులు చూపిస్తున్నాడు అనుకుంటున్నావా? నువ్వు అతనికి, అతని ఇంటికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేశావు. అయ్యా అపవాది గారు, నీకు కంచేసినట్టు ఎలా తెలిసింది నానా? టచ్ చేసావు కదా, టచ్ చేశారు. ఆ, కాలింది కదా. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? హల్లెలూయా. ఓపెన్ మైదానంలో వెళ్ళి మేత మేస్తున్న పశువును చూసి మింగేద్దాం, కొరికేద్దాం అని వెళ్తే ఏ మైదానం లేదు కదా, ఎవరు లేరు, కాపర్ లేరు, ఎవరు కనపడలే, వెతుకుపోదాం అని వెళ్తే, టచ్ చేయడానికి వెళ్తే అప్పుడు ఫైర్, అగ్ని. అర్థమవుతుందా? అగ్ని ప్రాకారం, కంచె అండి. ఇది కంటికి కనపడే కంచె కాదు, టచ్ చేస్తే కనుక తెలిసే కంచె. చెప్పండి, ఎలాంటి తెలుసా? ముట్టి చూడరా నీకు అర్థమవుతుంది అన్న ఫీల్ అన్నమాట. ఏమండి, యోబు గారికి ఉన్న పశువుల మంద ఎంత ఎక్కువ చూడండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు అసలు, ఎంత భయంకరంగా వ్యాపించి ఉన్నాయి అతని పశువులు. చూడండి, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, ఏంటండి, 7,000 గొర్రెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. ఒక్కసారి ఆలోచించండి, మన ఇంటిలో 4, 5 ఉంటున్నాం, అవునా? ఒక 10 మంది వస్తే మన ఇల్లు సరిపోతుందా? సరిపోదు. అలాంటి తన పిల్లలే 10 మంది. సరే, అది అలా పెట్టండి, ఒక 10 పశువులు మనకు ఉంటే
మనకి ఎంత స్థలం కావాలి చూడండి, ఎంత మేత కావాలి, ఎంత గడ్డి కావాలి, చాలా కావాలి, ఎంతమంది పనోళ్ళు కావాలి. ఇప్పుడు 7,000 గొర్రెలకి ఎంత మంది మందకాపర్లు కావాలి? చాలా మంది. 3,000 ఒంటెలకి చాకరీ చేయడానికి ఎంతమంది కాపర్లు కావాలి? పాలేర్లు ఎంతమంది కావాలి? నేను అంటాను, వీటిలో నుంచి ఒంటెల్లో నుంచి పాలు తీస్తారు తెలుసా? ఇప్పుడు మన రాజస్థాన్ వెళ్తే ఒంటె పాలేనండి దొరుకుతాయి, గేదె పాలు దొరకవు. అలా పాలు తీసి పెట్టడానికైనా ఎన్ని గిన్నెలు కావాలి? 3,000 ఒంటెలు. అక్కడితో అయిపోయిందా? 500 జతల ఎడ్లు, తర్వాత 500 ఆడు గాడిదలు. ఎన్నున్నాయండి? బహుమంది పనివారు. అదిగో వచ్చారా పనివారు? వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విస్తారమైన ప్రజలు ఉన్నారా లేదా? విస్తారమైన పశువు కనబడుతుందా లేదా? ఇప్పుడు వీరందరికీ ఓ బౌండరీ వాళ్ళు ఉంటదా? ఉందా? అసలు లేదు. దొరికారు అనుకోని అపవాది వచ్చి చూడగలడే అని టచ్ చేయలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, ఈ రోజు యెరూషలేముగా రెడీ అవుతున్నా. అర్థం, ఆయన భార్య అండి, వధువు, సంఘం, యెహోవా కోరుకున్న పట్టణం యెరూషలేం. అది ఒక లోకలైజ్డ్ ప్లేస్ కి కన్ఫైన్ చేయొద్దు. లోకలైజ్డ్ ప్లేస్ అంటే ఒక బౌండరీ వేసి ఇది యెరూషలేం, ఇది ఇజ్రాయెల్ అని చెప్పి ఉంచిన స్థలం ఉందే, ఉంచబడిన స్థలం ఉందే, దానికి లోకలైజ్డ్ గా అలా కన్ఫైన్ చెయ్యొద్దు. ప్రభు చూస్తున్నది ఆయన అవయవాలుగా ఎక్కడెక్కడ ఆయన సంఘం, ఆయన వధువు సంఘం శరీరం ఎదుగుతుందో వాటన్నిటిని ప్రభు సంరక్షిస్తున్నారు, వృద్ధి కలుగజేస్తున్నారు. అలా ఎదుగుతున్న అనుభవంలో ఉన్న, విస్తరిస్తున్న అనుభవంలో ఉన్న ఆయన పట్టణం, ఆయన కోరుకున్న పట్టణాన్ని వెళ్ళి కొలత వేయమంటున్నారు. ఒకవేళ కొలత వేయడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళినా నీకు బౌండరీ వాల్ కనబడదు. అలా బౌండరీ వాల్ కనబడకపోయినా గుండు నూలు పట్టుకుని ఈ దూత వెళ్ళి కొలత వేయగలడు. ఎందుకు? యెహోవా యొక్క అగ్ని ప్రాకారం ఆ దూతకి తెలుసు గనుక, కానీ చూస్తున్న ఈ వ్యక్తికి తెలియదు గనుక రెండవ దూత చెప్తున్నాడు, ఏం చేస్తున్నావు కొంచెం చెప్పు. కంటికి చూసినప్పుడు అగ్ని ప్రాకారం ఎలా ఉంటుందో కొంచెం చెప్పు అని. ఇప్పుడు అర్థమైంది ఆ ఫీల్ ఏంటో? నేను మాట చెప్పనా, ఈ వ్యక్తికి అగ్ని ప్రాకారం చూపించాలనుకోండి, ఏం చేయాలి తెలుసా? ఒక్కసారి శత్రువు అయిన వాడు వచ్చి ఆ జనంగాన్ని ముట్టి చూడాలా? నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అప్పటి వరకు ఏముండదు, ఆ జనంగాన్ని టచ్ చేయడానికి వచ్చిన వెంటనే సడన్ గా అపీర్ అవుతుంది అనమాట. ఆ అగ్ని ప్రాకారం సడన్ గా అపీర్ అవుతుంది. అప్పుడు తేరి చూస్తున్న ఈ జకర్యా, ఇక్కడ ఇక్కడ ఇంత పెద్ద ప్రాకారం ఉందా అని షాక్ అయిపోవాలి. ఒకసారి చూడండి ఒకసారి 5వ వచనం, నేను దాని చుట్టూ ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును.
అర్థం లోపలికి ప్రవేశించి ఏదో కార్యాలు చేద్దాం అనుకున్న అపవాదికి టచ్ చేసి లోపలికి వచ్చిన అపవాదికి అర్థమవుతుంది, వీళ్ళని నేను టచ్ చేయలేకపోతున్నానని. అర్థమవుతుందా? బిలాం ఏం చెప్తాడండి? బిలాం బాలాకి చెప్తున్నప్పుడు ఏం చెప్తాడు? ఎలా నేను వీళ్ళని శపించగలను? దేవుడు శపించలేదే. అసలు యాకోబులో శకునం లేదు, ఏం పాపం లేదు, ఏమీ లేదు. అంటే వీళ్ళని నేను ఏమీ చేయలేను అని చెప్తున్నప్పుడు ఎవరు నామం మహిమపరచబడుతుంది? చెప్పాలి. దేవుని నామం. హల్లెలూయా. అందుకే చూడండి, 8వ వచనం చదవరా ఒకసారి. జకర్యా గ్రంథం ఉందిరా. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు? మిమ్మును ముట్టివాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి. అంటే ఏంటి? అగ్ని జ్వాలల వంటి కన్నులు గనవాని యొక్క కన్ను లోపల ఉన్నారండి ఆయన సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసా? అసలు చూడండి ఒకసారి 6వ వచనం. ఇప్పుడు ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించండి, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింప చేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసివగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఎక్కడికి పోవాలా? అసలు బబులోన్లో ఎందుకు ఉండాలి మరి సియోను నివాసి? 4 దిక్కుల వ్యాపించి ఉండడానికి, యెహోవా యొక్క మహిమ కనపడడానికి. నువ్వు తప్పించుకొని పొమ్ము అని చెప్తున్న సమయం నీకు బబులోన్లో ఉన్నానన్న ఛాయలు కనబడతాయి. అపవిత్రత చుట్టూ వ్యాపిస్తూ ఉంటది. నిన్ను అపవిత్రత టచ్ చేయడానికి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, నేను దీనిలో ఒక భాగం కాదని. నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నానని అపవిత్రమైన మాటలు నీ చుట్టూ వస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఈ అపహాస్యంలో నేను ఉండకూడదని. నేనేమంటున్నా తెలుసా? దొంగ అయిన వాడు నిన్ను అలా దొంగిలించడానికి వచ్చినప్పుడు అగ్ని ప్రాకారాలకి తెలుసు నిన్ను కాచుతున్నారని. కంచె నీ చుట్టూ ఉన్నదని కంచెకి తెలుసు. కానీ ఇప్పుడు సియోను నివాసికి తెలియాలి చుట్టూ ఎంత అగ్ని ప్రాకారం ఉందో. బయట నుంచి చూపిస్తున్నారు జకర్యాకి ఈ అగ్ని ప్రాకారం ఎటువంటిదో. ఎందుకు తెలుసా? మందిరం కట్టబడడం ఆగిపోయిన సమయం జకర్యాకి ఇవన్నీ చూపించి ఇశ్రాయేలీలకి చెప్పమని చెప్తున్నారు. ఆ ఇశ్రాయేలీలు అప్పటికి అందరి మాటలకు భయపడుతూ ఈ లోకపు అధికారుల యొక్క లేఖలు వారిని కదిలిస్తూ వారిని ఒక్క పని కూడా చేయనివ్వకుండా ఆపివేసిన సమయం ఆయన ప్రవక్తల మాటలు
వారిని ఒక్కొక్కరిని ఉత్తేజింపజేస్తున్నాయి. ఒక్కొక్కరిని ఆయన అగ్ని ప్రాకారం ఎట్టిదో చూడడానికి వారి కన్నులు తెరుస్తున్నాయి. నేనేమంటున్నా అంటే, తేరి చూసి కన్నులు తెరవబడి గ్రహిస్తున్న విషయాలను చూస్తున్న ఒక ప్రవక్త అనేకుల కన్నులు చూపించగలడు. హల్లెలూయా. జకర్యా గాని హగ్గై గాని పలికిన మాటలను బట్టి ఇక మందిరపు పని ప్రారంభమైందట. అప్పుడు ఎవ్వరు ఆపలేకపోయారండి. ఎవరు ఆపాలని ప్రయత్నించారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలుసా? ఎన్ని ఆటంకాలు కలిగించాలని లెటర్ రాశారో వాళ్ళందరికీ రివర్స్ లో లెటర్ వచ్చింది. ఏమని? మీరే దగ్గరుండి సహకరించి వాళ్ళకి ఏమేం కావాలో అన్ని ఇవ్వండి, రాజు ఖజానాలో నుంచి అన్ని ఇవ్వండి, కమాన్ మీరే అని వాళ్ళకే పని అప్పగిస్తే, హల్లెలూయా, వాళ్ళని టచ్ చెయ్యాలని, వాళ్ళని ఆపాలని వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఖజానాలో నుంచి అన్ని తెచ్చి ఇస్తూ కట్టుబడి కోసం నిలబడుతున్నారు. అయ్యా ఇంకేమన్నా కావాలా అని. హల్లెలూయా. ఎవరి చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటది? ఆయన కనుపాపల దాచుకున్న సంఘము చుట్టూ. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని దేవుడు ఎంచుతున్నారు. అప్పుడు వస్తున్న నామం కూడా ఏంటండి? సైన్యములకు అధిపతి. అంటే ఏంటి? యుద్ధం చేయవాడు. యుద్ధం యెహోవాది. తెరి చూడ్డానికి దేవుడు ఊరికనే ఏమి అలౌ చెయ్యరండి. ఒక ప్రిపరేషన్ చేస్తారు. అందుకే చూడండి, యోబు విషయంలో డిస్కషన్ అయిన తర్వాత, సరే అయితే వెళ్ళు టచ్ చేయి అని చెప్తున్నప్పుడు ప్రభు అలౌ చేస్తున్నారు. టెస్ట్ చేయడానికి. దేనికి? తనకు ఉన్నవన్నీ పాడైపోవాలనా? నశించిపోవాలనే కాదు. యోబు ఎంత యథార్థవంతుడో నిరూపించడానికండి. యోబుకి ఏం తెలీదు. ఈ రోజు మనం చదువుకున్నాం కాబట్టి, మనం బయట నుంచి చూస్తున్నాం కాబట్టి మనకి ఇలా జరిగింది అని అర్థం అవుతుంది. కానీ ఒకసారి యోబుతోనే బ్రతికి చూస్తే ఆ ముగ్గురు స్నేహితుల కంటే ఇంకెక్కువ మాట్లాడతాం మనం. ఒకని పరిస్థితి ఎందుకు ఇలా ఉందని తీర్పు తీర్చడానికి రావద్దు. చెప్పండి అందరూ ఒకసారి. ఒకని పరిస్థితిని బట్టి తీర్పు తీర్చడానికి రావద్దు అని చెప్పండి. ఒకరి పరిస్థితిని బట్టి తీర్పు తీర్చడానికి రావద్దు. చూడండి, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఏమి చేయుడి? సంతోషముగా ఉండి పాటలు పాడుకోమంటున్నారు. ఏం పాటలు వస్తాయి తెలుసా? ముట్టడానికి వచ్చిన శత్రువుని చూసినప్పుడు భయముతో రగిలిపోతున్న సమయం, అగ్ని ప్రాకారాలు కనిపించి
నిన్ను ముట్టలేకుండా అయినా శత్రువు వణికిపోతున్నప్పుడు జయధ్వనులతో పాటలు కాకపోతే ఏమొస్తాయండి? హల్లెలూయా. ఆ కనుపాపలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆయన కంటిలో ఉన్నావా? పక్కవారిని అడగండి, నువ్వు కంటిలో ఉన్నావా అని. కంటిలో ఉన్నావా? నీవు కంటిలో ఉన్నావా? అయితే భయపడకు, అయితే భయపడద్దు. అయితే భయపడదు. బయటికి చూడడానికి ఏ బౌండరీ వాళ్ళు కనపడవు. అగ్ని ప్రాకారాలు చూపించడానికే దేవుడు ఆ రోజు జకర్యాకి తేరి చూసే అనుభవాన్ని దయచేశారు. నిజానికి తేరి చూసిన తర్వాత ఇవన్నీ కనబడ్డాయి. తేరి చూసే అనుభవం ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైందా? చెప్పండి, అవునా? అవును. అవును. కనుకనే ఈరోజు ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఒకడిని దేవుడు దాసుడుగా పెట్టిన, అన్యజనుల్లోనికి పంపించిన, బబులోన్లో ఉంచిన, ఎక్కడ ఉంచిన తన ప్రజలను తను కాపాడుకుంటున్నారు. తన ప్రజలకు ఆయన మేత పెడుతున్నారు, మంచి పోషణ ఇస్తున్నారు. అది తన ప్రజలకు అర్థమైతే చాలు. నీ చుట్టూ అగ్ని ప్రాకారమై దేవుడు ఉన్నారని నువ్వు గ్రహిస్తే చాలు. నీ మధ్యన ఆయన నివాసము చేస్తున్నారని నువ్వు గ్రహిస్తే చాలు. పరిశుద్ధుడైన వాడు ప్రాకారం వేసి పరిశుద్ధుడైన వాడే లోపల నివసిస్తుంటే అపవిత్రతకు చోటేది? అందరి మాట చెప్పాలి. పరిశుద్ధుడైన వాడు ప్రాకారంగా ఉండి పరిశుద్ధుడే మధ్య నివసిస్తుంటే అపవిత్రతకు చోటేది? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అక్క హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.